ఎట్లా అంటే దాన్ని మనం పొగడాలేము, తిట్టాలేము, అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నట్టుంది. ఇన్ని స్టేజ్లు మనం అభినందిస్తూ ప్రేక్షకుల మధ్యలో ఉన్నాం రా బాయ్, సపోర్ట్ చేసాము, మేమంటూ ఉన్నాం రా బాయ్. సినిమాల కన్నా షోల కన్నా ఎక్కువ బిగ్ బాస్ రెండు రాష్ట్ర ప్రజలు ఆరాధించేది బిగ్ బాస్ కదా. ఎప్పుడొస్తుందా అని చెప్పి చాలా మంది వెయిటింగ్. ఎందుకంటే ఆ బిగ్ బాస్ ద్వారా ఎంత మంది ఛానల్సే గానీ, ఎంత మంది పబ్లిక్ గానీ ఎంత రియాక్ట్ అవుతున్నారన్నా, అంత బట్టి రియాక్ట్ అవ్వబట్టే కదా ప్రతి విషయం. ఎవడు కొట్టుకొని వస్తున్నాడు, ఎవడేం చేస్తున్నాడు, దాని గోగుతున్నాడా, దీని గోగుతున్నాడా, ఎవరిని ట్రాక్ చేస్తుందని చెప్పి ప్రతి విషయం ఉన్నది కదా. అలాంటిది అంత పెద్ద బిగ్ బాస్ ని పెద్ద స్టేజ్ లాగా ఫీల్ అయిపోవాలి మనము. ఒక కామన్ మ్యాన్ గా పిలిచి అక్కడ వరకు ఎంత చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద విధంగా చూసి మాట్లాడే విధంగా, వాళ్ళు హట్ అయ్యే విధంగా ఒక కెమెరా కాదు లక్షల మంది చూస్తారు. అలాంటి ముందు వాళ్ళ పర్సనల్ విషయాలు తీసుకొచ్చి మాట్లాడి ఎంతవరకు కరెక్ట్ అన్నా? మరి ఇది నిజమంటారా? బిందు మాటకి ఆడపుల్లి అంటే సెలెక్ట్ చేస్తున్నారంట, అభ్యర్థికి అగ్గి సెలెక్ట్ చేస్తారంట, నవదీప్ ఐ లవ్ చెప్తే సెలెక్ట్ చేస్తారంట. అంటే ఇప్పుడు నేను బిగ్ బాస్ కి వెళ్తా, నవదీప్ నువ్వు హీరోలో కత్తిలో ఉన్నావంట, పేరేం పేరన్నా బిందు మాది గారు, మేడం మీరు అసలు కత్తిన కైఫ్ కన్నా మీరే కత్తిలో ఉన్నారంట. ఇంకెవరన్నా అభిజిత్ గారు, బా మీరు అసలు ప్రభాస్ మించిపోయారు, ప్రభాస్ నన్ను పెళ్లి చేసుకుంటానని అడుగుతాను, నన్ను తీసుకుంటారా చెప్పండి? నేను కూడా ఇట్లా పొగుడుతాను, మనిషికి ఒక 2-3 మాటలు చెప్పి పొగుడుతాను. అలా తీసుకుంటే ఎంతవరకు? నాలాంటి వాళ్ళు 1,00,000 మంది అమ్మాయిలు, ఇంకా నాలాంటి వాళ్ళు కత్తిలాంటి అమ్మాయిలు వస్తారు. అలా పొగిడి తీసుకుంటే ఎంతవరకు కరెక్ట్ అన్నా? దయచేసి పొగడతలకి లేకపోతే ఎక్కడో రికమెండేషన్ ఆర్టీడీ బిగ్ బాస్ సెలెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. రన్నింగ్ రాజా అనే వ్యక్తి తను శ్రీముఖితో మాట్లాడుతున్నా, నా దగ్గర రావద్దు, దగ్గరకు చెప్పుకోవాలంటాను శ్రీముఖి చెప్పడం జరిగింది. ఎలా చూస్తారు మేడం? అసలు కాదన్నా, ఫస్ట్ మీరు టాస్క్ ఇచ్చింది మీరే, వెళ్ళండి మీరు ఇట్లా ఎట్లా మాట్లాడాలి అని చెప్పి టాస్క్ ఇచ్చారు. అలాంటప్పుడు శ్రీముఖి దగ్గర నార్మల్గా వెళ్ళారు. అలాంటప్పుడు దొరంగెళ్ళు, అదెళ్ళు, ఇదెళ్ళు, చంపబగలు కొడతా అని చెప్పి నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపోయావే. తను మనిషి కదా, తను ఏమన్నా ఇదా లేకపోతే ఒక ఎట్లా అంటే తను ఏదో పెద్ద తప్పు చేసి, తను ఏదో పెద్ద దొంగతనం చేసి నీ దగ్గర నుంచి దోచుకున్నట్టుగా ఫీల్ అయిపోయింది ఆమె ఎక్కడి నుంచి వెళ్ళిపోవడము. వీళ్ళు రెడ్ కార్డ్ చూపించేశారు. పాపం ఆయన వెళ్ళేటప్పుడు కూడా నా ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్పాలి, నాకంటూ ఉందని చెప్తే ఆ వీడియోలు చేసుకో అని చెప్పి ఎటకారంగా మాట్లాడారు. అది అసలు నిజంగా బిగ్ బాస్ లేకపోతే పెద్ద షో లాగా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. ఫోనా ఏముందిలే, నా కెమెరా ముందు అటు పగలు కొట్టిన తర్వాత పక్క వెళ్ళి ఇచ్చేస్తారు. ఎందుకంటే హగ్ ఇచ్చింది కదా, హగ్ ఇచ్చినప్పుడు ఏం చేసిన పక్క వెళ్ళి కొనిపెడతారేమోలే వాళ్ళే. సింగర్ ఝాన్సీ తన కామనర్ కాదు, తను ఒక సెలబ్రిటీ అన్నట్టుగా సోషల్ మీడియాలో నడుస్తుంది. తన కామనరా సెలబ్రిటీ అంటే తను తీసుకుని కరెక్టేనా? ఆమెను తీసుకుంటే మళ్ళీ ఒక పల్లవి ప్రశాంత్ పుట్టుకొస్తాడేమో అనిపిస్తుంది. ఏమో ఒకవేళ ఆమె టాలెంట్ ఉండి ఆమెకుంటే తీసుకుంటే తీసుకోవచ్చు. కాబట్టి ఆమె కామనర్ అబ్బా, కామన్ మ్యాన్ గా వెళ్తేనే బెస్ట్. ఈ ఆర్టిస్టుల కన్నా ఎంత పెద్ద ఫాలోవర్స్ ఉన్నా కామన్ మ్యాన్ గా వెళ్తేనే ఒక ఆమెకు రెస్పెక్ట్ ఉంటది. అంటే నిన్న ఎపిసోడ్ లో రాజకుమార్ అని ఒక ఆవిడ రావడం జరిగింది, తను డైరెక్ట్ బిగ్ బాస్ కి సెలెక్ట్ అయిపోయింది. ఎలా చూస్తారు దాన్ని? వెనకాల ఏమైనా రికమెండేషన్లు ఉన్నాయేమో, వెనకాల రికమెండేషన్లు ఏమైనా గట్టిగా ఫాలోవర్స్ ఏమైనా ఉన్నాయేమో. అందులో ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బా, బిగ్ బాస్ కి వచ్చాడు, ఒక డైలాగు యాక్టింగ్ చేస్తూ తన గురించి అడగరే అన్న. తను అవును అసలు ఏమన్నా ఉన్నాడా? నాకు తను ఎట్లా కనిపించాడంటే అక్కినేని అఖిల్లా కనిపించాడు. తన ఫేస్ కట్టు, హెయిర్ కట్టు ఏమన్నా ఉన్నాడా? డైలాగ్ ఎమోషన్ చేస్తూ ఏం డైలాగ్ చెప్పాడు. మాక్సిమం తను శ్రీముఖి పడిపోయింది అనుకుంటా, కంపల్సరీ ఆయన సెలెక్ట్ చేస్తారేమో నాకు అనిపిస్తుంది. అదే